సి లాట్ ఆఫ్ ఆన్లైన్ పాజిటివ్ ఉన్నది, నెగిటివ్ ఉన్నది. కానీ ఎప్పుడైతే నా విజ్డమ్ వాడను, అంటే నేను లాజికల్గా రేషనల్గా అప్రోచ్ అవ్వని అన్నిటికీ నేను రిస్క్ తీసుకుంటున్నట్టు. ఆన్లైన్లో మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ ప్రొజెక్టెడ్ బిహేవియర్స్, నిజ స్వరూపం ఎవరిది ఉండదు. వీ ఆల్వేస్ ప్రొజెక్ట్. ఇప్పుడు ఎలా ఉన్నాను అలా ఫోటో పెట్టం, మనం దాన్ని ఎడిట్ చేస్తాము, దాన్ని ఫిల్టర్ చేస్తాము, అప్పుడు పెడతాం. బికాస్ వీ వాంట్ ఎవ్రీబడి టు ప్రైజ్. అది జనరల్ నేచర్. ఇక్కడ ఆన్లైన్లోని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యూ ఓన్లీ అండర్స్టాండ్ 1-2% ఆఫ్ వాట్ దట్ పర్సన్ ఈజ్. యూ స్టిల్ హ్యావ్ టు, ఆన్లైన్లో పరిచయం అయినా కూడా ఆఫ్లైన్లో యూ హ్యావ్ టు స్టే ఆర్ టాక్ టు ద పర్సన్ అండ్ అండర్స్టాండ్. అప్పుడే కానీ మీ గట్ ఫీలింగ్ అనొచ్చు, లేకపోతే మీ లాజికల్ అప్రోచ్ అవ్వచ్చు, వెదర్ యూ వాంట్ టు కంటిన్యూ దట్, ఆ స్నేహం కంటిన్యూ చేయాలా బ్రేక్ చేయాలా అన్న డెసిషన్ అప్పుడు తీసుకోవాలి. సో ఏది కనిపిస్తుంది దాన్ని నమ్మడం అనేది, ఇప్పుడు మనం అందరం ఇల్యూజన్ వరల్డ్లోనే ఉన్నాం. అంటే భ్రమలే చెప్పాలి అంటే, ఆ భ్రమ, ఆ కల్పితం నుండి బయటపడాలి అంటే నేను డిఫరెన్షియేట్ చేయగలగాలి. ఇది ఎంత, నేను చూసేది ఓన్లీ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే. అంటే వాళ్ళు ఏం చూపిస్తున్నారో అదే చూస్తాను ఆన్లైన్లో, నిజమైతే కనపడదు. సో లాట్ ఆఫ్ ఇంటరాక్షన్స్, లాట్ ఆఫ్ ఆఫ్లైన్ ఇంటరాక్షన్స్ విల్ హెల్ప్ వెదర్ టు యూ వాంట్ టు కంటిన్యూ అన్నారు. అది కూడా బెట్టింగే. మన ఇప్పుడు ఉన్న కాలంలో మ్యారేజ్ ఈజ్ ఆల్సో బెట్టింగ్. అన్ని 7 తరాలు చూసినా కూడా నిలుస్తుంది అన్నది లేదు. ఎందుకంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ ఆర్ ప్లేయింగ్ మోర్ రోల్ దెన్ అదర్ ఫ్యాక్టర్స్ ఇక్కడ. కాబట్టి ఆ విశ్లేషణ చేసుకోవాలి అంటే అట్లీస్ట్ మనము చూపిస్తున్న దాన్ని నమ్మకూడదు, దాన్ని బియాండ్ కూడా చూడగలిగే కెపాసిటీ ఉంటే ఆ విజ్డమ్ మనం యూజ్ చేస్తే మనం మన డెసిషన్స్, దానికి రిస్క్ని కూడా ఇవాల్యుయేట్ చేసుకొని మనం డెసిషన్ అనేది తీసుకోవచ్చు. జస్ట్ టు బిలీవ్ ఆన్లైన్లో చూపెట్టిందే కరెక్ట్ అని నమ్మి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అది బిగ్గెస్ట్ రిస్క్.